దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోగు గ్రంథం 36వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీతిమంతులను ఆయన చూడకపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే మన ప్రభువైన యేసుక్రీస్తు చూచే దేవుడు. ఎవరిని చూస్తాడు అంటే నీతిమంతులు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మి ఎవరైతే తమ యొక్క పాపాల నిమిత్తము పశ్చాత్తాపం చెంది బాప్తిసం పొందుతారో, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడతారో, వారందరూ నీతిమంతులు. బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా బ్రతుకు దినములన్నిట పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను, భక్తిగాను, నమ్మకంగాను ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా నీతిమంతులు. అయితే ఆ నీతి కలిగి నీతి మార్గాల్లో నడిపించబడుతున్న నీతిమంతులను దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అంటే వారి కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తాడు, వారి కన్యల మధ్యలో ఉన్నప్పుడు చూస్తాడు, వారు ఆవేదనతో ఉన్నది చూస్తారు, వారు దీనావస్థలో ఉన్న పరిస్థితిని చూస్తారు. సౌలు భక్తుడైన దావీదును పలుమార్లు కూడా తరుముతూ వెంటాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే దావీదుని చంపాలని. ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అని గమనిస్తే, దావీదు గొల్యాతుని చంపినప్పుడు దావీదునకు ఎక్కువ ఘనత వచ్చిందని అది మనసులో వారవలేక ఈర్ష్య ద్వేషాలతో దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భంలో సౌలే దావీదు చేతికి చిక్కినప్పుడు దావీదు ఏ హాని చేయడు. అంటే ఎందుకు అంటే దావీదు నీతిమంతుడు గనుక, నీతిగా బ్రతికేవాడు గనుక, తన మాట, తన ప్రవర్తన, తన చూపులో, తన నడవడికలో నీతిగా బ్రతికేవాడు గనుక ఎలాంటి హాని చేయకుండా ఉన్నాడు. అలాంటి సమయంలో, ఆ సందర్భంలో సౌలు దావీదుతో అంటాడు, నాయనా నాకంటే నీవు నీతిమంతుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు నీతిమంతుడు గనుక కడసారి వాడుగా ఉన్నప్పటికీ కూడా ఆ నీతిమంతుణ్ణి దేవుడు చూశాడు. గొర్రెలు కాచుకునే దావీదును ఆ గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఆధిపత్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. లోకములో ఘనులోకి ఎలాంటి పేరు ఉంటుందో అలాంటి శ్రేష్టమైన ఘనత, పేరు, ప్రఖ్యాతలు దావీదునకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కారణము నీతిమంతుడైన దావీదుని దేవుడు చూచాడు కనుక. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డావా? నువ్వు నీతిమంతుడు. ఈ మాటలు వింటున్న నీవు కన్యల మధ్యలో ఉన్నావా? నీ కన్నీటిని దేవుడు చూస్తా ఉన్నాడు. నిందల చేత, అవమానాల చేత కన్యల మధ్యలో కొనసాగుతూ ఉన్నావా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఉన్న పరిస్థితుల నుండి విడిపిస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. నిన్ను చూసి ఎవరైతే నవ్వుతున్నారో వారి ఎదుటే దేవుడు నీకు ఘనతను కలుగు చేయబోతున్నాడు. ఒకవేళ నీవు దీనవస్థలో చాలక నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీకు సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను చూసి ఆ ప్రతికూలతలో నుండి నేను విడిపించి నేను ఆశీర్వదించబోతున్నాను. ఎందుకు అంటే నీవు నీతిమంతుడు కనుక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు. మీ రక్తం చేత కడగబడిన మేమందరం నీతిమంతులు ఉన్నాయన. మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు, మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, ఆవేదన చూస్తూ ఉన్నారు, బాధను చూస్తూ ఉన్నారు నాయన. ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారి పరిస్థితిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. అయినా విడిపించండి, ఆదరించండి, బలపరచండి, ఆశీర్వదించండి, లేవనెత్తండి, ఘనపరచండి. మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకొని మహిమను పొందండి. యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.